ఇంక నిన్న ఈ పోలీస్ అంటే సమాజానికి నమ్మకం, భరోసా. మేము కూడా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు సైతం సిద్ధపడుతున్న అమరుల కుటుంబాలను ఆదుకుంటాం. విద్య, ఆర్థికపరమైన విషయాల్లో ఎప్పుడు అండగా ఉంటాం. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం కేటాయిస్తున్నాం. పలు విభాగాల్లో తెలంగాణ పోలీసులు దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నిన్న ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. చట్టాలను గౌరవించే వారికే ఫ్రెండ్లీ పోలీసింగ్. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇటీవల కొంతమంది లొంగిపోయారని, మిగిలిన వారు సైతం పార్టీ నుంచి బయటకు వచ్చి దేశాభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ కర్తవ్యం నిర్వర్తించాలన్నారు. హైదరాబాద్లోని గోషామహల్ పోలీసింగ్ గ్రౌండ్స్లో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొత్తానికి పోలీసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్తున్నారు. పోలీసులు అంటే సమాజానికి ఓ నమ్మకం, భరోసా. ప్రపంచం అంతా నిద్రపోతున్నా తాము మేల్కొని శాంతి భద్రతలను, సమాజాన్ని కాపాడుతుంటారు. విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చిన వెనకడుగు వేయరు. ఒకవైపు నెత్తురు చిందుతున్న రక్షణ కనిపించిన వీరులు ఎందరో. అలాంటి త్యాగదనులను స్మరించుకోవటం మన కర్తవ్యం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో అసువులు బాశారు. తెలంగాణలో 6 ప్రాణాలు అర్పించారు. ఇటీవల నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో మరణించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. ₹1 ఎక్స్గ్రేషియా, పదవి విరమణ వయసు వరకు జీతం చెల్లింపు, కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం మంజూరు చేస్తాం.